This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Viday YouTube channel. Guys, మీరు ఫ్రెషరా లేకపోతే స్టూడెంటా? సో మీకు చాలా వరకు యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా దిస్ ఇస్ విదే ఛానల్లో మనకైతే రోల్ అయితే చేస్తాం మేము ఇప్పుడు కూడా. సో మీరు చెక్ చేసుకోండి, ఇందులో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఎవ్రీ డే మేము పోస్ట్ చేస్తాం అలాంగ్ విత్ వీదటికి ఛానల్. సో చాలామంది అనుకుంటారు సో వీదటికి ఛానల్లోనే మనకి మెయిన్గా వెళ్తాయేమో అనుకుంటారు, బట్ దిస్ ఇస్ విదే ఛానల్లో కూడా ఫ్రెషర్స్ అండ్ స్టూడెంట్స్కి బంపర్ ఆపర్చునిటీస్ మేమైతే పోస్ట్ చేస్తుంటామట. ఓకే, సో ఈ రోజు కూడా మనకైతే లేటెస్ట్గా టీసీఎస్ టాటాస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ నుంచి బంపర్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ ఏం చేస్తారు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే రైట్, ఈరోజు టీసీఎస్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ అనమాట. మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తుంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది, మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇక చూడండి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నుంచి మనకి యాక్సలరేట్ టు గ్రేట్ కెరియర్ అట టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ చేసేసారు వీళ్ళు. ఓకే, మీరు ఇక్కడ చూడండి ఒకసారి, రిజిస్ట్రేషన్ స్టేటస్ ఓపెన్లోకి వచ్చేసింది. సో ఇది ఓపెనింగ్ సూన్ అని ఉందన్నమాట మొన్నటి వరకు, అందుకే నేనైతే వీడియో చేయలేదు. ఇప్పుడు మనకు ఓపెన్లోకి వస్తుంది కాబట్టి వెంటనే వీడియో చేస్తున్నాం గైస్. చూడండి, తెలుగు లాంగ్వేజ్లో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ మన యొక్క ఛానల్స్లోనే రోల్ అవుట్ అయితే అవుతాయి. గమనించండి, మీకు క్లియర్గా తెలిసిపోద్ది. మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. సో యూట్యూబ్లో మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. తెలుగు లాంగ్వేజ్లో ఇలాంటి మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, నెక్స్ట్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా మన ఛానల్లోనే మనం అయితే ఫస్ట్ చెప్తాం. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వేరే ఛానల్స్లోకి అయితే వెళ్తుంది. మీ అందరికీ తెలిసిందే, ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో గైస్ చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేటికి 22 జూలై 2026 కల్లా, అంటే వెడ్నెస్డే కల్లా మీరు అయితే అప్లై చేసుకోవచ్చట. సో టెస్ట్ డేట్ కూడా ఇచ్చేసారు 26 ఆగస్ట్ 2026 అయితే మనకైతే టెస్ట్ అయితే ఉంటుంది. ఆన్లైన్లోనే ఉంటుంది, బట్ టీసీఎస్ అయాన్ సెంటర్స్ ఉంటాయి చూసారు, ఆ టీసీఎస్ అయాన్ సెంటర్స్కి వెళ్ళి మీరైతే ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఓకే, సో టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ ఫర్ ద బ్యాచ్ ఆఫ్ 2026. మీరు ఇక్కడ చూడండి, టీసీఎస్ బీఎస్సీ హైరింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ ఫర్ ద క్యాండిడేట్స్ బ్యాక్గ్రౌండ్. ఎవరైతే బీసీఏ చేశారో, బీఎస్సీలో ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, బయోకెమిస్ట్రీ వాళ్ళు, దాంతోపాటుగా బీవోక్లోని సిఎస్ అండ్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2026 పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి హైరింగ్, మిస్ అవ్వద్దు. సో ఎవరైతే మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఎవరైతే ఆ యొక్క టెక్నాలజీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ టీసీఎస్ అని చెప్తున్నమాట. ఓకే, ఈ టీసీఎస్ ఇగ్నైట్కి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అసలు ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ స్టూడెంట్స్ హూ ఎక్సెల్ ఇన్ టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ సెలెక్షన్ విల్ బి గెయిన్ యాక్సెస్ టు టీసీఎస్ ఇగ్నైట్. టీసీఎస్ ఇక్కడ ఇచ్చారు మనకి డిస్టింక్టివ్ సైన్స్ టు సాఫ్ట్వేర్ సిస్టమ్, వీళ్ళు సైన్స్ టు సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఒక డిజైన్ చేశారనమాట. సో ఇగ్నైట్లో హైరింగ్ కనుక మంచి మార్క్స్ వస్తే మీరు ఆ యొక్క సాఫ్ట్వేర్ సెక్టర్లో కూడా వెళ్ళొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది, కాంపెన్సేషన్ ప్యాకేజ్ మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకోండి వీళ్ళకి క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది గైస్. ఒక వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను, దాని మీకు ఇచ్చేసిన తర్వాత వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది, అది చూసి కన్ఫ్యూజ్ పడుతుంది. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ ఎలా ఉంటుందంటే మనకి, సో టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్ మీకు ఇచ్చేయండి. సో నెక్స్ట్ పోర్టల్ ఎలా ఓపెన్ అవుతుంది, రిజిస్టర్ నౌ మీదకి ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చే చూడండి, రిజిస్టర్ నౌ మనకి ఐటీ అనే ఒక కేటగిరీని మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెలెక్ట్ చేయాలి, బీపీఎస్ మాత్రం సెలెక్ట్ చేయకూడదు, గమనించండి. ఎందుకంటే ఇది ఐటీ సెక్టర్కి సంబంధించిన రోల్స్ కాబట్టి దాన్ని మీకు ఇచ్చేసి కంటిన్యూ మీకు ఇచ్చేసి ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ప్రాపర్గా ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి టీసీఎస్ అఫీషియల్ సైట్లోని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఫిల్ ద డీటెయిల్స్ టు జనరేట్ రిఫరెన్స్ ఐడి, మీ యొక్క రిఫరెన్స్ ఐడి జనరేట్ అయ్యే వరకు ఫిల్ చేసేసేయండి. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్ళి అప్లై ఫర్ డైరెక్ట్ మీకు ఇచ్చేసి మీరైతే క్లిక్ చేసుకోవాలి. అక్కడ ఇన్ సెంటర్ టెస్ట్ అనమాట, అంటే మీకు టీసీఎస్ అయాన్ సెంటర్ ఒక టెస్ట్ ఉంటుంది, అది మీ దగ్గరలో ఉంటుంది అనమాట. మీ యొక్క పిన్ కోడ్ మీ యొక్క ఏరియా కనుక సెర్చ్ చేస్తుంటే మీకు దగ్గరలో ఉన్న అయాన్ సెంటర్స్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్లో ఉంటుంది కాబట్టి తొందరగా సెలెక్ట్ చేసుకోండి అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు టెస్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 120 minutes మనకు ఒక ఆన్లైన్ టెస్ట్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, కోడింగ్ మీద అది కూడా ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకైతే టోటల్గా 4 సెక్షన్స్ అయితే ఉంటాయి, ఆ సెక్షన్స్ మీద మనకైతే టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారనమాట. ఓకే, సో శాంపిల్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటుందని ఒక పీడిఎఫ్ కూడా ఇచ్చారు. టెస్ట్ ఎలిజిబిలిటీ నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఒకసారి చెక్ చేసేయండి. 3 years ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారు, బీసీఏ అండ్ బీఎస్సీ ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, బయోకెమిస్ట్రీ అండ్ బీఓకులు, సిఎస్ఐటి వాళ్ళు 2026 పాస్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు, అన్ని కూడా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అంతే తప్పించి పార్ట్ టైమ్ కరెస్పాండెన్స్లో చేసిన వాళ్ళు మాత్రం దీనికి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా క్లియర్గా మెన్షన్ చేశారు కెరీర్ గ్యాప్ ఏమో 24 మంత్స్, ఎంటైర్ గ్యాప్ మాట 24 మంత్స్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారట అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. చెక్ చేసుకోండి. మినిమం 18 నుంచి 28 ఇయర్స్ వరకు కూడా ఉన్న క్యాండిడేట్స్ అందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి మిస్ అవ్వకుండా. సో ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.